హలో గాయ్స్, ఒక చిన్న మినీ వ్లాగ్. ఈరోజు సండే కాబట్టి మనకి ముక్కలేందే ముద్ద అస్సలు దిగదు. సో మేమైతే చేపల మార్కెట్కి అయితే వచ్చేసాం. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ అన్ని చోట్ల లాగా కాదండి, ఇక్కడ లైవ్ ఫిష్లు దొరుకుతాయి మనకి. చాలా చోట్ల ఏంటంటే ఫిష్ మార్కెట్లలో ఐస్లో పెట్టినట్టువి మనకి ఇస్తారనమాట. సో అంటే అవి ఆల్రెడీ డెడ్ అయిపోయి ఉంటాయి. ఇవి అట్లా కాదు, మనకి పక్కన ట్యాంక్ ఉంటుంది, వాటర్ ట్యాంక్ లాంటిది. సో అందులో మనకి చేపలన్నీ ఉంటాయి. సో మనకి ఎన్ని కేజీలు కావాలి అవి ఏంటని మనం కానీ చెప్తే వాళ్ళు మనకి తీసిచ్చి కాటా వేసిస్తారు. సో మనం బతుకున్న ఫిష్లో అప్పటికప్పటికే ఫ్రెష్గా మనం కట్ చేయించుకోవచ్చు మనకి ఎంత కావాలో. సో మేమైతే ఒక 2 ఫిష్లు అయితే తీయించుకున్నాం, మాకు సరిపోతాయి కాబట్టి. సో ఈ ఆంటీ అయితే చాలా క్లీన్గా కట్ చేసి ఇస్తుంది. మనం ఇంటికి తీసుకెళ్ళి ఇవన్నీ క్లీన్గా పులుసు తీసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే మనకు అంత ప్రొఫెషనల్గా రాదు పులుసు, అంత నీట్గా రాదు. కాబట్టి మనం వీళ్ళ దగ్గర తీపించుకుంటాం. ఒకవేళ మనం తీసుకున్నా కూడా అవి తీసేసరికి మనకి ఇంకా అది మధ్యాహ్నం అయిపోద్ది, మనం తినేసరికి ఇంకా ఎప్పుడో ఈవినింగ్ అవుతుంది. సో అందుకని చెప్పి ఇక్కడే కట్ చేసుకుంటున్నాం. చాలా క్లీన్గా అయితే కట్ చేస్తుంది ఆంటీ, చూసారు కదా. ఇట్లా మళ్ళీ వాటర్ పోసి కడిగి ఆ ఆంటీ మళ్ళీ మనకి నీట్గా ఇస్తుంది. చూసారు కదా ఎంత క్లీన్గా చేస్తుందో లోపల కూడా. ఇలా ఇంకొకరు చేస్తారో లేదో నాకైతే తెలియదు, మామూలుగా కట్ చేసి ఇచ్చేస్తారు. ఇట్లా కడిగి ఇస్తారో లేదో నాకైతే తెలియదు, కామెంట్లో చెప్పండి. నేనైతే చేపలు తీసేసుకున్నాను. ఈరోజు మీది ఏం కర్రీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్.